పవన్ కళ్యాణ్ ఖబర్దార్. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చెప్పినటువంటి విషయాలు వింటూ కొంత సమయం సహనంతో కూడా ఉన్నాం. కానీ పదే పదే పనిగట్టుకొని ఈ తెలంగాణలో అల్లర్లు సృష్టించాలని, ఇక్కడి శక్తుల మనోభావాలు దెబ్బతీయాలని, ఈ తెలంగాణ ప్రాంతంలో విద్వేష రాజకీయాలకు పునాది వేయాలని చూస్తున్న నీ కుటిల ప్రయత్నాల్ని మేము సాగనివ్వం. అటువంటి ఆలోచనలు ఉంటే మానుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సో పవన్ కళ్యాణ్ మళ్ళీ తెలంగాణ విభజన గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఇదే అంశం పైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్ గారు ఉన్నారు. ఇస్మాయిల్ అన్న, అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు? తెలంగాణ రక్షణ సేన ఈ తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది, ఎవరితో కలపడడానికి అది సిద్ధపడుతుంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే, తెలంగాణ ఉనికిని దెబ్బతీస్తే, తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టాలని ఎవరైనా చూస్తే సహిస్తూ ఊరుకోదు తెలంగాణ రక్షణ సేన. ఈ విషయం ఇంకా పవన్ కళ్యాణ్ కు అర్థమైనట్టుగా కనపడడం. పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈ దేశంలో ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా మీ జీవితానికి సంబంధించినటువంటి ఏ ఆటంకం కూడా ఉండదు. మీరు ప్రజల కోసం మాట్లాడతామన్నా నిలబడతామన్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడి ప్రజల్ని విద్వేషాలు రెచ్చగొట్టి, ఇక్కడ ప్రజల్ని తక్కువ చూసి, ఈ తెలంగాణని కించపరిచేటట్టుగా వ్యవహరిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. ఇప్పటికే చాలా సందర్భాల్లో అవకాశాలు ఇచ్చినాం, అయినా కూడా మీరు కావాలని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఢిల్లీ కేంద్రంగా మళ్ళీ ఒకసారి విషయం కక్కే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ ఖబర్దార్. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చెప్పినటువంటి విషయాలు వింటూ కొంత సమయం సహనంతో కూడా ఉన్నాం. కానీ పదే పదే పనిగట్టుకొని ఈ తెలంగాణలో అల్లర్లు సృష్టించాలని, ఇక్కడి శక్తుల మనోభావాలు దెబ్బతీయాలని, ఈ తెలంగాణ ప్రాంతంలో విద్వేష రాజకీయాలకు పునాది వేయాలని చూస్తున్న నీ కుటిల ప్రయత్నాల్ని మేము సాగనివ్వం. అటువంటి ఆలోచనలు ఉంటే మానుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఢిల్లీలో మాట్లాడుతున్న సందర్భం లోపల ఇక్కడ అమరుల త్యాగాలను కూడా కించపరిచేటట్టుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ కొంచెం ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటికే యువకులు చనిపోతే వాళ్ళను కూడా, ఆ ఆత్మహత్యలను కూడా నువ్వు వక్రీకరించేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఏదో క్షణికావేశంలో జరిగినట్టుగా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి భావజాలాన్ని వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకున్నట్టుగా కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి అమరుల త్యాగాల్ని కూడా తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం ఢిల్లీ కేంద్రంగా చేసి విషయం కాకినావు. నీకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయి, అవగాహన లేకపోతే అవగాహన పెంచుకో, కొంచెం విచక్షణతో మాట్లాడమని కోరుతా ఉన్నా. ఏమాత్రం జ్ఞానం లేకుండా అజ్ఞానిలాగా మాట్లాడేటటువంటి మాటలని తెలంగాణ రక్షణ సేన చూస్తూ ఊరుకోదు, తెలంగాణ ఉద్యమకారులు చూస్తూ ఊరుకోరు. ఇక్కడ మళ్ళీ నీ మనుషులను పెట్టి తిట్టించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో అది తాత్కాలిక ఆనందం నీకు మాత్రమే, కానీ భవిష్యత్తులో తప్పకుండా గుణపాఠం ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.